సంబంధం రెండు దేశాల మధ్య మా మైత్రి, మా బంధం, మా అనుబంధం అన్నీ కాస్త ఒకసారి గుర్తు చేసుకున్నట్లున్నారు కదా. ఏంటి అంటే చిరకాల సంబంధాలని కొనసాగించారు. ఇండియాకి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఇండియా ఎదుర్కొంటున్న అనేక సంక్షోభాల్లో రష్యా వెన్నంటే కూడా నిలిచింది. ఎలాంటి షరతులన్నిటి కూడా విధించకుండా వెన్నంటే నిలిచిన మిత్రుడిని కాపాడుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. దాన్ని మోడీ కూడా కొనసాగించడం కూడా జరిగింది. గతంలో ఇందిరాగాంధీ సమయంలో, అంతకుముందు నెహ్రూ సమయంలో కూడా కీలకమైన సమయాల్లో అమెరికాను నమ్ముకుంటే వాళ్ళు హ్యాండ్ ఇచ్చారు. ఆ సమయంలో సోవియట్ యూనియన్, ఇప్పటి రష్యా మేమున్నామని చెప్పేసి వచ్చి ఆదుకోవడం జరిగింది. మొన్న ఆపరేషన్ సింధూర్లో కూడా రష్యా మనకు ఫుల్ సపోర్ట్ చేయడం కూడా జరిగింది. సో ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో అలాంటి మిత్రుడిని ప్రోటోకాల్ పక్కన పెట్టి మోడీ గారు వెళ్ళి ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఆహ్వానించడం, ఆ తర్వాత ఇద్దరు కలిసి ఒకే కారులో ప్రయాణించడం, ఆ తర్వాత అనేక కీలక ఒప్పందాలన్నింటి కూడా జరగడం, దీంతో ఎవరికి ఎక్కడ కాలాలు అక్కడ ఇబ్బందికరమైన పరిస్థితి అనేది కూడా ఎదురైంది. అదేవిధంగా పాశ్చాత్య దేశాల యొక్క డబుల్ స్టాండర్డ్ను కూడా నిన్న పుతిన్ గారు తూర్పారు పట్టడం జరిగింది. మా దగ్గర న్యూక్లియర్ ఫ్యూయల్ని అమెరికా కొంటే తప్పు లేదు, కానీ మామూలు ఫ్యూయల్ని ఇండియా కొంటే తప్పు వచ్చిందా? ఇలాంటి ద్వంద్వ విధానాన్ని కూడా పక్కన పెట్టకపోతే ప్రపంచంలో అమెరికా ఏకధ్రువ ప్రపంచం అవుతుంది, ఒకే ఒక దేశంగా నిలిచిపోయే అవకాశం ఉందని చెప్పి కూడా చెప్పారు. అయితే అనేక దేశాల్లో, అంటే ఇండియా అభివృద్ధి చెందుతున్న దేశము, 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఉన్న దేశం కాబట్టి ఆ దేశానికి అన్ని విధాలుగా మేము సహాయ సహకారాలన్నీ అందిస్తూనే ఉంటాం, ముందు కూడా కొనసాగుతూనే ఉంటుంది. ఎవరెన్ని ఆంక్షలు పెట్టినా, బెదిరింపులు పెట్టినా మేము వెనక్కి తగ్గేది లేదని ఇద్దరు నేతలు కూడా తేల్చి చెప్పడం కూడా జరిగింది. రైట్ శిరీష్, ఇప్పుడే వచ్చిన ఒక బ్రేకింగ్ ఏంటంటే కన్నడ ప్రముఖ హీరో అంటే శివరాజ్ కుమార్ విజయవాడ అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఆయన ఒక కామెంట్ చేశాడు. చంద్రబాబు నాయుడు గారి బయోపిక్ని ఎవరైనా మంచి డైరెక్టర్ దొరికితే తాను నటించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పని రాజ్ కుమార్ ప్రకటించాడు. అంటే ఆయన ఇప్పటికే